ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను విజయ్. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా అంటే ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులు అలాగే భారీ స్థాయిలో పరిశ్రమల ఏర్పాటు కోసం కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే విదేశీ పెట్టుబడులు విదేశీ కంపెనీలు భారీ స్థాయిలో కూడా అమరావతిలోను అలాగే విశాఖపట్నంలోను అలాగే రాయలసీమ ప్రాంతంలోను ఈ ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు తాజాగా భారత రక్షణ రంగానికి సంబంధించి అంటే వివిధ రకాల ఆయుధ సామాగ్రిని తయారు చేసేటువంటి భారత్ ఫోర్జ్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఒక పరిశ్రమ ఇక్కడికి రాబోతుంది. అంటే దీనికి సంబంధించి అంటే ఇప్పటికే దీనితో పాటు దాని అనుబంధ రంగ సంస్థమైనటువంటి కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్కి సంబంధించి అంటే దీని ద్వారా ఒక ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వానికి సంబంధించి కూడా కొన్ని అనుమతులు కూడా వచ్చాయి. దాదాపుగా వేల కోట్ల రూపాయలతో రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకసిర నియోజకవర్గంలో ఈ పరిశ్రమలు రాబోతున్నాయి. పరిశ్రమలు అంటే రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక ఆయుధ సామాగ్రి అంటే ఫిరంగులు కావచ్చు, లేదంటే కొన్ని ఫిరంగి గుండ్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి వివిధ రకాల ఎక్విప్మెంట్ కావచ్చు, రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఏరోస్పేస్ విభాగానికి సంబంధించినటువంటి పనిముట్లు కావచ్చు, ఇలా రకరకాల అన్ని రకాలకు సంబంధించినటువంటి వివిధ రకాల ఉత్పత్తులను ఇక్కడ తయారు చేసేటువంటి విధానంతో ముందుకొస్తుంది ఈ సంస్థ. అసలు ఏంటి దీని గురించి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనేది ఈ సంస్థ ప్రస్తుతం రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక విభాగాలకు సంబంధించినటువంటి యంత్రాలను, వాహనాలను, వెహికల్స్ వీటన్నిటిని కూడా తయారు చేస్తుంది. అలాగే ఇది భూమి మీద తిరిగేటువంటి వాహనాలను, అలాగే ఆకాశ మార్గంలో విహరించేటువంటి విమానాలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ను, అలాగే మెరైన్ అంటే సముద్రంలో సముద్ర జలాల్లో వెళ్ళేటువంటి మెరైన్స్కి సంబంధించినటువంటి వివిధ రకాల యంత్రాలను కూడా ఇది తయారు చేసేటువంటి సంస్థ. ముఖ్యంగా మన రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్కి సంబంధించి ఆయుధ సంపత్తిని అందించేటువంటి సంస్థగా కూడా దీన్ని చెప్పాలి. ఇది మన దేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్కే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి సంస్థగా భారత్ ఫోర్జ్ లిమిటెడ్కి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కళ్యాణి అనేటువంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది అంతర్భాగంగా ఉంది. ఇది కేఎస్ఎస్ఎల్ నుంచి ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన వచ్చింది. సత్యసాయి జిల్లాలో, రాయలసీమ జిల్లాలో ఇప్పటికే అక్కడ మడకసిర ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నటువంటి పెనుగొండ నియోజకవర్గానికి దగ్గరలోనే కియా కార్ల సంస్థ ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. గతంలో 2014లో అధికారంలోకి వచ్చినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు కియా సంస్థను అక్కడ ఏర్పాటు చేసింది. దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. దానికి దగ్గరలోనే పెనుగొండ నియోజకవర్గానికి దగ్గరలోనే మడకసిర నియోజకవర్గంలో ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతం ఎక్కడ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. గౌడనహళ్ళి ఈ ప్రాంతం మనం చూడొచ్చు. ఇక్కడ గౌడనహళ్ళి ఇది ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి బార్డర్లో ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం ఒకసారి జూమ్ చేస్తే ఈ ప్రాంతాన్ని ఒకసారి మనం జూమ్ చేస్తే చూడవచ్చు. గౌడనహళ్ళి ప్రాంతం, గౌడనహళ్ళి అదేవిధంగా అనంతపురం అనేటువంటి ఈ ప్రాంతంలో దాదాపుగా 1500 ఎకరాల్లో దీనికి సంబంధించినటువంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీస్ అంతా కూడా ఇక్కడ రాబోతున్నాయి. మడకసిర నగరానికి, పట్టణానికి దగ్గరలోనే పెనుగొండ మడకసిర అంటే ఇక్కడ చూడొచ్చు మనం పెనుగొండ మనం చూడొచ్చు. పెనుకొండ మడకసిరి ప్రాంతానికి దగ్గరలో ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలో మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీనికోసం దాదాపుగా 2400 కోట్ల రూపాయలను మొదటి దశలో పెట్టేటువంటి అవకాశం ఇక్కడ చాలా స్పష్టంగా పెట్టుబడులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఎగుమతులను ఈ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనేది చేస్తుంది. అందులో భాగంగా దానిలో అంతర్భాగంగా ఉన్నటువంటి కళ్యాణి సంస్థ ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇది మడకసిర పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఇది కర్ణాటకకు, ఆంధ్రప్రదేశ్కు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ముఖ్యంగా చెప్పాలంటే బెంగళూరు నగరానికి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంగా మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూడవచ్చు బెంగళూరు నగరం అనేది చాలా దగ్గరగా ఉంటుంది. ఇది బెంగళూరు నగరం. సో ఈ ప్రాంతం నుంచి
మనకి చెప్పాలంటే సో ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఇది ఒకసారి చూద్దాం. అంటే మనం మడకశిర ప్రాంతానికి బెంగుళూరుకు ఉన్నటువంటి డిస్టెన్స్ను కూడా ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎస్ ఇక్కడ చూడవచ్చు 3 గంటల జర్నీ మాత్రమే ఉంటుంది. 166 కిలోమీటర్లు ఉంటుంది. సో బెంగుళూరు సిటీ అనేది మెట్రోపాలిటన్ సిటీ, ఇది బాగా డెవలప్డ్ అయినటువంటి సిటీగా మనం చెప్పవచ్చు. సో మడకశిర ప్రాంతం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పెట్టుబడులు పెట్టి అక్కడ భారీ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించినటువంటి వివిధ రకాల ఎగుమతులను చేసేటువంటి ఎక్విప్మెంట్స్ని తయారు చేసేటువంటి సంస్థ అక్కడికి రాబోతుంది. అక్కడ బెంగుళూరు నగరానికి, అంటే బెంగుళూరు అనేది నియరెస్ట్గా ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రోడ్ ఫెసిలిటీ ఉంటుంది, జాతీయ రహదారులన్నీ కూడా దానికి అనుసంధానంగా ఉంటుంది. అదేవిధంగా మడకశిర ప్రాంతానికి నుంచి మనకి ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్కి ఎంత దూరం ఉందో కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ హైదరాబాద్కి 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 8 గంటల జర్నీ ఇక్కడ మడకశిర ప్రాంతం నుంచి ఉంటుంది. సో అదేవిధంగా చెన్నై చూద్దాం. సో చెన్నైకి కూడా అదేవిధంగా 400 కిలోమీటర్లు. అటు చెన్నైకి 400 కిలోమీటర్లు ఉంటుంది, హైదరాబాద్కి 400 కిలోమీటర్లు ఉంది. అన్నిటికంటే బెంగుళూరు నగరానికి కేవలం 166 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగానే ఇక్కడ అనేకమైనటువంటి ప్రభుత్వ భూములు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి. అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దేవనహల్లి అనేటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ మనకి ప్రస్తుతం గౌడనహల్లి అనేటువంటి ప్రాంతంలో ప్రస్తుతం ఇక్కడే ఈ నిర్మాణాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎలా ఈ పెట్టుబడులు రాబోతున్నాయో కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఫిరంగులు కావచ్చు, లేదంటే రక్షణ రంగానికి ఉపయోగించేటువంటి వివిధ రకాల పనిముట్లు కావచ్చు, ముఖ్యంగా అంటే భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనేక రకాల అటు గ్యాస్కి సంబంధించి కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అంటే ఎనర్జీకి సంబంధించినటువంటి కావచ్చు, ఇలా అనేక రంగాల్లో ప్రతి రంగంలో కూడా భారత్ ఫోర్జ్ లిమిటెడ్కి ఎక్స్పీరియన్స్ ఉందనే చెప్పాలి. దాదాపుగా 2400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడికి రాబోతుంది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే 2 రకాల్లో ఈ పరిశ్రమలు రాబోతున్నాయి. మొదటి దశలో దాదాపుగా 1000 ఎకరాలని ఇప్పటికే ప్రభుత్వానికి కావాలనేటువంటి ప్రతిపాదన ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. 1000 ఎకరాలు కాకుండా మరొక 500 ఎకరాలను కూడా కేటాయించాలనేది ఈ సంస్థ కోరినట్టుగా మనం చెప్పవచ్చు. దీని ద్వారా స్కిల్డ్ అలాగే సెమీ స్కిల్కి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మొదటి దశలో దాదాపుగా 500 నుంచి 800 వరకు కూడా వెంటనే ఉద్యోగ అవకాశాలు కూడా దొరికేటువంటి అవకాశం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇంకా మొదటి దశలో వచ్చేసి రాష్ట్రం మందుగుండి అలాగే ఫిరంగుల షెల్స్, అలాగే రక్షణ రంగానికి సంబంధించినటువంటి పరికరాలు, అలాగే మొత్తం అంతా కూడా దాదాపుగా ఫస్ట్ ఫేజ్లో 1000 కోట్ల రూపాయలతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. 2024లో ఈ ప్లాంట్కు సంబంధించి 1000 ఎకరాల భూమిని ప్రస్తుతం ఈ సంవత్సరంలోనే ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 2025లో 2 లక్షల ఫిరంగుల్లో మందుగుండును నింపే విధంగా కూడా షెల్ ఫిల్లింగ్ యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపుగా 3500 టన్నుల TNT తయారీ ప్లాంట్ని ఇక్కడ 2025లో అంటే ఏడాదిలోనే ఈ ప్లాంట్ను నిర్మాణం చేయడానికి పకడ్బందీగా ప్రతిపాదనలు అయితే రెడీ చేశారు. ఇక గన్ ప్రొపలెంట్స్ అంటే గన్స్కి సంబంధించి, అంటే రక్షణ రంగంలో వాడేటువంటి గన్స్కి సంబంధించినటువంటి ఏదైతే మందుగుండు ఉందో దానికి సంబంధించినటువంటి విభాగాన్ని కూడా బయోమాడ్యులర్ ఛార్జింగ్ సిస్టమ్స్ ద్వారా నెలకు 10 నుంచి 20 వేల మాడ్యూల్స్ని ఇక్కడ తయారు చేయాలనే విధంగా కూడా ఒక టార్గెట్ను పెట్టుకున్నారు. అదేవిధంగా 2027 రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ఇతర ఎనర్జెటిక్స్ వార్ హెడ్స్ కావచ్చు, బాంబుల కోసం పాలిమర్తో నిండిన ప్రొపలెంట్స్ తయారీ, అలాగే ఏటా 50 టన్నుల రాకెల్ ప్రొపలెంట్స్, ఏటా 50 టన్నుల పాలిమర్ బ్యాండెడ్ యూనిట్స్ని ఏర్పాటు చేయాలనేది ఇక్కడ ప్రతిపాదనగా చూడొచ్చు. సో రెండవ దశలో దీనికి సంబంధించి 1400 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నారు. తొలి దశలో అయితే 1000 కోట్ల రూపాయలు, అలాగే రెండవ దశలో 1400 కోట్ల రూపాయలు. సో రాబోయేటువంటి 4-5 సంవత్సరాల్లోనే ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయాలనేది టార్గెట్గా పెట్టుకున్నారు. సో మొత్తం మీద చూస్తే వేల మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా భారీ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ను మన గడ్డ మీద, మన తెలుగు గడ్డ మీద తయారు చేసేటువంటి అవకాశం కూడా మనకు రాబోతుంది. ముఖ్యంగా వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాల్లోని అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలోని ఈ ప్రాంతంలో మనం చూసినట్లయితే గౌడనహల్లి అనంతపురం అనేటువంటి ఈ ప్రాంతంలో మడకశిర పెనుగొండ మార్గం మధ్యలోనే ఇక్కడ దాదాపుగా 1500 ఎకరాల్లో ఈ పెట్టుబడులు రాబోతున్నాయి, ఈ పరిశ్రమలు రాబోతున్నాయి. సో ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే
అటు అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది. అమరావతిలో కూడా భారీ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా దీనికి సంబంధించినటువంటి ఆర్థిక చేయూతనించడానికి కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి తెలుసు. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా భారీ స్థాయిలో ఐటీ సంస్థలు కూడా అక్కడ తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఎంఓఐస్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులతో ముఖ్యంగా రాయలసీమలో కూడా కొన్ని నిర్మాణాలు చేపట్టడానికి పరిశ్రమలు రావడానికి కూడా అవకాశాలని ఇప్పుడు ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అంటే రక్షణ రంగానికి ఆయుధాలని అందించేటువంటి ఈ ప్రైవేట్ సంస్థ ఏపీలోని అనంతపురం జిల్లాలోని మడకసిరి నియోజకవర్గంలో దాదాపుగా 1500 ఎకరాల్లో 2 దశల్లో 2500 కోట్ల రూపాయలతో పెట్టుబడులను పెట్టి ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి శ్రీకారం చుడుతుంది. అందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది కళ్యాణి సంస్థ. దానిలో అంతర్భాగమైనటువంటి ఈ సంస్థ. దాని ద్వారా ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి భూసేకరణ పనులు కూడా త్వరలోనే రాబోతున్నట్టుగా మనం చెప్పవచ్చు. సో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.